గైస్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. సో ఫేక్ కంపెనీస్, ఫేక్ కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ కంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాయా? దీనికి సంబంధించి నేను ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. వీళ్ళేంటి అంటే బ్యాక్ డోర్ పేరుతో డబ్బులు తీసుకుంటున్న కంపెనీస్ అని చెప్పి కొన్ని చేశాను. సో దాంట్లో కొంతమంది నాకు డైరెక్ట్ గా థ్రెటనింగ్ కాల్స్ లాగా చేశారు, కానీ అంత సీన్ లేదు. సో ఎందుకంటే మనం ఏం తప్పు చేస్తలేము, తప్పు చేస్తుంది వాళ్ళు. బట్ స్టిల్ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటున్నారు. సో డెఫినెట్ గా ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. బ్యాకప్ లేకుండా ఇంత పబ్లిక్ గా డేర్ గా మాట్లాడాలన్నా కానీ డెఫినెట్లీ నాకు కూడా కొంత బ్యాకప్ ఉంది. ఎవరికైనా కొంత బ్యాకప్ ఉంటుంది, ఎవరికి ఉండే పరిచయాలు వాళ్ళకుంటాయి. ఆ వీడియో కాల్ చూడకపోతే చూడండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హైదరాబాద్ లో బ్యాక్ డోర్ పేరుతో డబ్బులు తీసుకొని వాళ్ళ కంపెనీస్ లిస్ట్ చాలా వరకు స్టూడెంట్సే పెట్టారు. సో అది మన చేతుల్లో ఏం లేదు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మన స్టూడెంట్స్ దీని గురించి అడుగుతున్నారు. ఫేక్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి. దిస్ ఆర్ రియాలిటీ. ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫేక్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం, ఫేక్ డిగ్రీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంది, ఫేక్ కోచింగ్ సెంటర్స్ కూడా తయారయ్యారు. తయారయ్యారండి. సో చాలా మంది కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటారు, సరిగ్గా క్లాసులు చెప్పరు. ఒక 1 month లేదా ఒక 15-20 days బేసిక్స్ వాట్ ఈజ్ వాట్ అన్నట్టు చెప్పేసి తర్వాత ట్రైనర్ బిజీ ఉన్నాడు అది ఇది అని చెప్పేసి ఎస్కేప్ చేస్తా ఉన్నారు కంప్లీట్లీ. చాలా వరకు ఇలాంటివన్నీ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఫ్రాడ్ చేస్తూ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్ వైల్ చూసింగ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరు. అండ్ హైదరాబాద్లో ఇలా చేయరా అంటే, హైదరాబాద్లో అయితే అంత నోటీస్కి అయితే ఇప్పటివరకు నాకైతే రాలేదు. సో బెటర్ చూస్ ఆఫ్లైన్. ఒకవేళ ఆన్లైన్ చూస్ చేసుకున్నా కానీ కొన్ని పాయింట్స్ నేను ఇచ్చాను. ఆ పాయింట్స్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే పీజీకి ఒక 2-3 మనము ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ కోసం తిరుగుతూ ఉంటే, ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత అయినా పర్టికులర్ ఏరియాస్లో ఆ ఇన్స్టిట్యూట్స్ దగ్గరలో నేను జాబులు ఇప్పిస్తానని, ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఒకరొకరు మాట్లాడుకుంటూ అంటే నాకు ఏదో జాబ్ వచ్చింది, నాకు థ్యాంక్స్ అన్నా అని ఇట్లా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ నాకు జాబ్ వచ్చింది ఇలా కూడా ట్రాప్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది స్టూడెంట్స్ నాతో షేర్ చేశారు. సో ఇది అబద్ధమా నిజమా ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు చెప్పింది స్టూడెంట్స్ కంప్లీట్గా ఈ విషయం ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. అండ్ ఫేక్ కంపెనీస్ అయితే అంటే ఈ బ్యాక్ డోర్ పేరుతో డబ్బులు వసూలు చేసే కంపెనీస్ బెంగళూరులో చాలా ఎక్కువ ఉన్నాయి, హైదరాబాద్ కంటే కూడా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. దయచేసి మీరు డబ్బులు కట్టిన తర్వాత నేను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పనులు అవ్వవు, టైం పడుతుంది. జస్టిస్ అవ్వకుండా ఏమి ఉండదు, కానీ టైం పడుతుంది. ఇన్ ఎ మీన్ వైల్ మీ డబ్బు, మీ టైము, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. అండ్ ఆల్సో కెరియర్ వేస్ట్ అవుతుంది. టైం అనే దాంట్లో పెడతారు కాబట్టి. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. హైదరాబాద్ కంటే 10 times ఎక్కువ ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా నేను ఈ కంపెనీ ద్వారా నేను ఇబ్బంది పడ్డాను అంటే సో కమెంట్స్లో తెలియజేయండి. దాన్ని బట్టి ఏంటి అంటే అందరికీ అవేర్నెస్ వస్తుంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారో అర్థం కాదు. అదే డబ్బులు మీరు ఒక కోర్స్ నేర్చుకోవడానికి పెట్టుకోండి. ఇట్ విల్ హెల్ప్స్ యూ అ లాట్. అదే మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకరికి 4 లక్షలు 5 లక్షలు కట్టే బదులు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏదో పేరు చెప్పారు, ఒక స్టూడెంట్ 4 లక్షల వరకు వసూలు చేస్తుంది జాబ్ అని చెప్పి, జయంతి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే అన్ని స్టూడెంట్స్ చెప్పినవి మనకు వచ్చినవి అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీడే. నోట్ చేసుకొని దాన్ని బట్టి ఒక్కొక్క దాని గురించి ఒక 2 personsని పంపించి లేదా ఒక పర్సన్ పంపించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటాను. సో నేను చేసే మెయిన్ పని అదే. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటాము. అండ్ ఆల్సో జెన్యున్గా ఏది చేస్తూ ఉన్నారు. మన కాన్సెప్ట్ ఒకటే, జెన్యున్గా ప్రతి ఒక్కరు తీసుకున్న రూపాయికి న్యాయం చేయాలి. సో ఎన్ని ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా పంపించగలుగుతారో, ఎంత టైంలో పంపించగలుగుతారు అనేది క్లారిటీ రావాలి. దీని గురించి ఖచ్చితంగా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్లాన్ చేసుకోండి, తొందరపడద్దు. ఒక కంపెనీకి డబ్బులు కట్టే ముందు 1-10 సార్లు ఆలోచించండి. రకరకాలుగా ఆఫర్ లెటర్లు రిలీజ్ చేస్తూ డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు, లక్షలు. సో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, రైట్ డెసిషన్ తీసుకోండి. ఈ విషయంలో నేను కంపెనీ పేర్లు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ కంపెనీ పేర్లు నేను ఎందుకు చెప్పట్లేదంటే, సో ఆల్రెడీ నేను వాళ్ళతో కొంచెం ఈ హెడ్ఏక్స్ రిస్క్ అవన్నీ తీసుకొని ఉన్నాను. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు. ఇప్పుడు అంతకు మించి వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, ఎవరిని చేసే పరిస్థితుల్లో ఎవరు లేరండి. ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆలోచించండి, రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.